టీడీఎస్ జరిగింది. డే అండ్ నైట్ నుండి ఆమదాల వలస వరకు మనం వెయిటింగ్ చేయడానికి గవర్నమెంట్ ప్రపోజల్. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, మీ అందరి తాలూకా సూచనలు తీసుకొని మీ అందరి తాలూకా ఇది పాపులేషన్ ఇక్కడ ఎంత గ్రోత్ ఉంది దాన్ని బట్టి ఇది ఫిక్సేషన్ జరిగింది. అయితే రోడ్డు ఎందుకు జరగట్లేదంటే దానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. అందులో మొదటి కారణం, ఆ కారణాలు ఎలాగ ఆర్ఎండ్బి వరకు నేను మీటింగ్ పెట్టాను. మీటింగ్ పెడితే ప్రాబ్లమ్స్ అన్నీ బయటకు వచ్చాయి ఒక్కొక్కటి. ఇది ఈటు సైడ్కి తోసిస్తే ఆ ఎక్సెస్ తీసుకుంటే గవర్నమెంట్ లాస్ కదా. అందుకు అతను లెస్ చేసాడో లెస్ అయినా సార్ 3%, మిగతా కూడా 10 వేసారు. సో సార్ కంగ్రాచులేషన్ సార్. ఎక్కడైనా 4-5 ఇల్లు అయినప్పుడు ఏదో ఒకటి ఉండి అడ్జస్ట్ చేసి వాళ్ళతో డబ్బులు కట్టించుకొని ఆ స్కీమ్ ప్రాప్తికి వాళ్ళకి అలర్ట్ చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను. సో అది కూడా నేను ఆ బాధ్యత తీసుకున్నాను. సో అది వదిలేయండి. నేను ఇప్పుడు అనేది టీడీఎస్ మీద మీకు అవగాహన కుదిరిందా? టీడీఎస్ అంటే సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు, మీకు అర్థమైందా? అందరూ చేతులతో అర్థమైన వాళ్ళు మనం ఏం నిర్ణయాలు తీసుకుంటా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఇది ఒక అవకాశం. మళ్ళీ చైర్మన్ ఒకరు, వైస్ చైర్మన్ ఒకరు, మున్సిపల్ కమిషనర్ ఒకరైతే ఇక్కడ నుండి అక్కడ పేపర్ వెళ్ళాలి, మళ్ళీ వాళ్ళ సంతకాలు పెట్టాలి, నీళ్ళు రావాలి, ఇదంతా పెద్ద గందరగోళం. అయితే చాలా విజయవాడ ఎందుకు మీటింగ్కి వెళ్ళి వస్తానన్నారు అక్కడ మంత్రి గారు. మీరు రండి సార్, మళ్ళీ కూర్చున్నాం. మళ్ళీ ఆర్ఎండ్బి వాళ్ళు మేము అందరం కలిసి కూర్చుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రైజ్ అయ్యాయి. సో ఇప్పుడు మనకు మెయిన్ ముందు ఏంటి, రోడ్డు ఎంత కాస్ట్, ఎక్కడ ఎంత పెడుతూ ఇవన్నీ అయిపోయి ఆల్రెడీ టీడీఎస్ రిజిస్ట్రేషన్ కూడా చాలా మంది చేశారు. మీకు తెలుసో లేదో నాకు తెలియదు. ఇంకా మిగతా వాళ్ళు చేయలేదు. వాళ్ళని స్పీడప్ చేయాలి, వాళ్ళకి టీడీఎస్ మీద అవగాహన చేయాలనే ఉద్దేశంతో నేనే సార్ చెప్పాను. సార్ మిగతా వాళ్ళందరూ కూడా తొందరగా రిజిస్ట్రేషన్ చేసి టీడీఎస్ ఇష్యూ చేద్దామనే ఉద్దేశంతో మీకు ఇక్కడ పిలవడం జరిగింది. టీడీఎస్ రిజిస్ట్రేషన్ చాలా మంది చేశారు. ఏదైతే రోడ్డు విత్ ఫైనలైజేషన్ చేశారో దాని ప్రకారంగా ఏరియాస్ క్యాలిక్యులేషన్ చేసేసారు. నోటీసులు కూడా చాలా మందికి ఇవ్వడము, వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసేయడము, వాళ్ళకి టీడీఎస్ అందించడమే ఉంది. గవర్నమెంట్కి లెటర్ నిన్న రాశారు. ఇంతవరకు గవర్నమెంట్ పర్మిషన్ లెటర్ వెళ్ళలేదు టీడీఎస్ మీద. ఆ లెటర్లు వస్తే టీడీఎస్ సర్టిఫికేట్స్ చేతికి వచ్చేస్తాయి. ఇది యాక్చువల్గా. అయితే ఇందులో ఎవరైనా సరే కొలతలు వేయకపోయినా, సరిగ్గా ఇబ్బంది పెట్టినా, ఎవరైనా అక్కడ ఇంజనీర్స్ మీకు లేనప్పుడు వేసిస్తా, మా ల్యాండ్ ఎంత పడింది, మాకు తక్కువ పడింది అని చెప్పినా మళ్ళీ ఒకసారి జస్ట్ సైట్ రీవెరిఫికేషన్ చేయించి మీకు న్యాయం జరిగేటట్టు చేసే పూర్తి బాధ్యత నేను తీసుకున్నాను. అలాగే ఇప్పుడు ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో, వాళ్ళ పూర్తిగా ఇల్లు లేని, పూర్తిగా ఎఫెక్ట్ అయిపోయి 5 ఉన్నారో చేయడానికి ఇదంతా ప్లాన్ జరుగుతుంది. మీరు సహకరించండి. నేనే అన్నాను, మా వాళ్ళకి వీటి మీద, ఈ టీడీఆర్స్ మీద మీరు అవగాహన కల్పించండి. రేపు రాబోలు కూడా ఇది మనం మున్సిపాలిటీ లిమిట్స్లో ఉన్నాం. టీడీఆర్స్ ఇస్తారు. రాబోలోకి ఎవరు డబ్బులు ఇస్తారు? వాళ్ళకు కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద మళ్ళీ వీళ్ళకే ఇమ్మన్నారు. వీళ్ళు ఏమంటారు, మా రోడ్డు అయితే మేము ఇస్తాం, ఆర్ఎండ్బికి మేము ఎందుకు ఇస్తామంటారు. అందుకోసం మళ్ళీ దానికి కూడా గవర్నమెంట్కి అప్రూవల్ కోసం లెటర్ రాశాం. అది ఒక 1 వీక్ 10 days వస్తే రాబోయే పంచాయతీలో ఏదైతే ఇల్లులు పడిపోతే వాళ్ళకు కూడా టీడీఆర్సే ఇస్తాం. ఈరోజు ఇది అయిన తర్వాత అక్కడ పెడదాం అనుకున్నాం. టైం సరిపోలేదు, పెట్టలేదు సరిగ్గా. నెక్స్ట్ 2-3 రోజుల్లో వాళ్ళకు కూడా అవగాహన కల్పించి ఈ సిస్టమ్ బెస్ట్ సిస్టమ్ ఇండియాలో అంతా అర్బనైజేషన్ ఏరియాలో అంతా కూడా ఇలాగే జరుగుతుంది. మీకు ఇది ఫ్యూచర్లో దీని వాల్యూ చాలా తెలుస్తుంది. మీరు దీనికి అంగీకరించి ముందుకు వెళ్ళిపోయింది. బెస్ట్ ఎగ్జాంపుల్, మీ షాప్ కట్ అయిపోయింది, మీ ఏరియా తగ్గిపోయింది, మీరు లిఫ్ట్ పెట్టుకుని 3-4 ఫ్లోర్లు వేసుకోవాలనుకున్నారు. మీకు మున్సిపాలిటీ 3 ఫ్లోర్లే ఇచ్చింది. మీరు 5 వేయాలనుకోండి, మీ దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది. ఈ టీడీఆర్ పెట్టుకుని చూపిస్తే మీ జోలికి ఎవరు రారు. ఈ టీడీఆర్ వాల్యూ ఉందా లేదా చూస్తారు అంతే.
పర్మిషన్స్ అవసరం లేదు. సెట్ బ్యాక్ ఇవన్నింటిలో కూడా రిలాక్సేషన్ ఉంది. సెట్ బ్యాక్లో కూడా రిలాక్సేషన్ ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా కోఆపరేట్ చేయండి. టీడీఆర్స్ ఒక పక్క నుండి ఇష్యూ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ చేయాలంట ప్రాసెస్. మీకు నోటీస్ ఇస్తారు, మీరు రిజిస్ట్రేషన్ చేస్తారు, తర్వాత టీడీఆర్ సర్టిఫికేట్స్ వస్తాయి. కనుక మీరు సహకరించి వీలైన తొందరగా రోడ్లు మనం వేసుకోగలిగితే మనం అందరూ రైల్వే స్టేషన్కి వెళ్ళినోళ్ళమే కదా, కదా. సో మనకు కూడా సేఫ్టీ అవసరం కదా. అందుకు మీరు ఆలోచించండి పెద్ద మనసుతో. మీకు ఏదో అంత ఇబ్బంది కలిగి మీకు ఆపద వస్తే నేను ఒక ఎమ్మెల్యేగా పబ్లిక్ తరఫు నేను ఉంటాను. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ని ఒక మంచి గవర్నమెంట్ ఇచ్చే ఈ దీన్ని కూడా ప్రాజెక్ట్ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా నాకు ఉంది. రెండు పనులు. మీకు ఎఫెక్ట్ అవ్వకూడదు, మీకు మంచి జరగాలి, ప్రాజెక్ట్ అవ్వాలి. తద్వారా మళ్ళీ మనకే మంచి అవుతుంది. ప్రాజెక్ట్ ఎవరికి? ప్రజలకే కదా, మన యూజ్కే కదా. ఎస్పెషల్లీ రోడ్ సైడ్ ఉన్న వాళ్ళం అందరికంటే ఎక్కువ వాడేది మనమే. అందుకు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఇచ్చేయండి. ఇంకా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఇంకా డౌట్స్ ఉంటే ఇప్పుడు క్లుప్తంగా పాయింట్ లాగా టీడీఎస్ సైట్ ఎఫెక్టెడ్ ఈ రెండు పాయింట్ల మీద మీరు మాట్లాడండి. దాన్ని మీకు క్లియర్గా సమాధానం ఇస్తాం. ఇప్పుడు ఏదైనా ఉంటే తర్వాత మళ్ళీ మీరు ఆఫీస్కి వస్తే అక్కడ అవసరమైతే 2-3 రోజులు ఇదే పని కోసం